స్తోత్రాలను కూడా వచ్చిన మీ అందరికీ వందనాలు. మరి సమయంలో మనం దేవుని ఆరాధించడానికి సిద్ధపడి ప్రభు సన్నిధికి వచ్చాం. దేవుని ఆరాధించాలి బదులమై ఉన్నాం. ముఖ్యంగా మరి దేవుడు చేసిన మహోపకారాలను బట్టి, మనల్ని విమోచించిన విధానం బట్టి ఆయన మనము ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఈ సమయంలో మరి ఇటువంటి గొప్ప ధన్యత ఎంతో మందికి లేదు. ప్రభు మరి ఆయన ఉచిత కృప చొప్పున మనల్ని విమోచించడమే కాదు కానీ సదాకాలము ప్రతి నిమిషము ఆయన చేత పట్టుకుని మనల్ని మరి కోడి మరి తన రెక్కల చోటున బిడ్డల్ని ఎట్టి రీతిగా కాపాడుతుందో తన పిల్లల్ని అటు రీతిగా మరి దేవుడు మనల్ని సదాకాలం కాపాడుతున్నాడు కనుకనే రక్షించడమే కాదు ఆయన కాపాడుతూ ఉన్నాడు కనుక ఈ దినాన్ని మనము ప్రభు సన్నిధిలో ఇటు రీతిగా కూడుకుని మరి దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాం, ఆరాధించడానికి రాగలిగాం. అందుని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించవలసిన వారు ఉన్నాం. అంతేకాదు మరి దేవుడు చేసిన మహోపకారాన్ని ప్రతి దాన్ని దేన్ని మనం మర్చిపోకూడదు పిల్లారా. మరి ఆయన చేసిన ఉపకారాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఏ విధమైన సహాయం చేశాడు, మనం ఏ స్థితిలో ఉన్నాం, ఏ స్థితిలో ఉన్న మనల్ని దేవుడు ఏ స్థితి నుంచి ఏ స్థితికి తీసుకొచ్చాడు, దేవునికి విరోధులుగా మనం ఎలా ఉన్నాం, మరి ఇప్పుడు అయితే ఏ విధంగా ఉన్నాం, ఒకప్పుడు దేవుని విరోధులుగా ఉన్నాం, ఇప్పుడైతే మనం ఏ విధంగా ఉన్నాం, మనము ఆలోచన చేస్తూ దేవుని ఆరాధించవలసిన వారమైన ప్రియులరా. కొద్ది నిమిషాలు దేవుని మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి కొద్ది నిమిషాలు దైవ వర్తమానం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనము. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. చాలు చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, స్తోత్రములు స్తుతులు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఉదయకాల సమయంలో తండ్రి ప్రభు ఈ పాదసంధికి చేరువచ్చాం మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని కనపరచడానికి. మీరు మా పట్ల చేసిన మహోపకారాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి ప్రభా మేము కొని ఆదడానికి మేము ఇక్కడికి వచ్చాం ప్రభా. తండ్రి మా హృదయాలు తెరిచి తండ్రి ప్రభా మిమ్మల్ని ఆరాధించలాగన, గణపరచలాగన మీరు మాతో మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడితే నీకు తండ్రి ప్రభా సంపూర్ణంగా నేను ఆరాధించిన స్థితిలో మేమున్నాం. సహాయం దయచేయండి. మీ వాక్యం ద్వారా తండ్రి ప్రభా మిమ్మల్ని ఎట్టి రీతిగా ఆరాధించాలో కృపను అనుగ్రహించి మీరే మహిమ పొందమని రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు కృప కలిగిన నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ సమయంలో మరి ఇక్కడ ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా దేవుడు ఇక్కడ ఈ మాటలు రాయించి పెట్టినట్లు మనం చూడగలుగుతున్నాం ప్రియులారా. మరి గమనించండి. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేసి వారు నా మీద తిరగబడి ఉన్నారు. మనము గమనించండి, వెనుక వచ్చిన వారికి స్థలాలు మీరు మనసర్దుబాటుతోటి వాళ్ళకి స్థలాలు ఇవ్వడానికి మరి మనము సిద్ధంగా ఉండాలి. అంతే తప్ప మనం మాట్లాడడం ద్వారా నేను మాట్లాడడం ద్వారా పక్కన ఉన్న అన్న ద్వారా ఇతరులకి డిస్టర్బ్ జరుగుతూ ఉంటుంది. దయచేసి మీరు ఎవరు మనసు మెచ్చుకోకూడదు. ఇక్కడ మన క్రమంగా మనము మరి ముందుకు సాగాలన్న ఆలోచనతో ఈ మాటలు చెప్తూ ఉంటాం. మాట్లాడకండి దయచేసి. మనం దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవుని ఆరాధించడానికి వచ్చాం. ఎంతో గొప్ప కార్యం చేసి దేవుడు మనల్ని విమోచించాడు ప్రియులారా. అంతేకాదు కానీ సారికి ఆయన కృపగల హస్తాలతో మనల్ని బలపరుస్తూ భద్రపరుస్తూ మరి ఆదరిస్తున్న రీతిని బట్టి మనం సజీవులుగా ఉండగలిగాం. ఇది మన బలం కాదు, ఇది మన ఘనత కాదు, మన గొప్ప కాదు. మన జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సన్నిధికి వస్తున్నామంటే భయభక్తులు కలిగి దేవుని దగ్గర ఉండవలసిన వారమైనా. గమనించండి. మరి కొద్ది నిమిషాలు మీరు డిస్టర్బ్ చేయొద్దు. కొద్ది నిమిషాలు మరి సమయం తక్కువ ఉంది. దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లల్ని పెంచి గొప్పవానిగా చేసి వారు నా మీద తిరగబడి ఉన్నారు. దేవుడు పిల్లల్ని పెంచి పెద్దవాడిని చేసి గొప్పవాడిగా చేశాడంట. అయితే చేశాడంట కాదు, చేశాడు. అయితే మనం ఆయన మాటకు విననొల్లని వారికి ఉన్నాం. ఆయన మాట వినట్లేదు. ఆయన మీద తిరుగుబాటు చేసే వారికి ఉన్నాం ప్రియులారా. మన బిడ్డలు ఉన్నారు, మరి బాల్యదినం నుంచి అల్లారు ముద్దుగా పెంచుతాం, ఎత్తుకుంటాం, భుజాన్ని ఎత్తుకుంటాం, తల మీద పెట్టుకుంటాం.
ఏం చేసినా మనము ఇష్టపడతానే ఉంటాం. అయినా కానీ ఇంకో కొంచెం కొంచెం పెద్ద అయ్యేటప్పటికి విసిగిస్తూ ఉంటాయి అంటాం ఖచ్చితంగా. మరి తండ్రి అయిన దేవుడైతే అలా చేయట్లేదు పిల్లరా. తండ్రి అయిన దేవుడైతే అలా చేయట్లేదు. ఆయన ఏమంటున్నాడు, పెద్దవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. దేవుని మీద తిరగబడ్డామట. అయినా కానీ ఆయన మనల్ని త్రోసివేయలేదు పిల్లలు. ఆయన మనల్ని త్రోసివేయలేదు. కింద మాట ఉంచండి, ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద సొంతగానే దొడ్డే తెలుసుకుని. ఇశ్రాయేల్ ప్రజలకు తెలియలేదు, నా జనులు యోచించారు. ఆ దినాన్న ఇశ్రాయేల్ ప్రజల కోసం ఈ మాటలు ఇక్కడ రాయించి పెట్టబడింది. ఈ దినాన్న నీ కొరకు నా కొరకే ఈ మాటలు ఇక్కడ ఉన్నాయి. మనం అనుకుంటున్నాం ఇది పాత నిబంధన గ్రంథం, ఇది మనకు సంబంధం లేదు. మన కొత్త నిబంధన గ్రంథం యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఇట్లన్నీ కొట్టివేశాడని మనం అనుకుంటున్నాం. కొట్టివేయడము ఖాయమే, కొట్టివేయబడింది. కాకపోతే మనం ఆలోచించిన విషయం ఏంటంటే, మన పూర్వీకులు చేసిన పొరపాటును మనం సారేసరికి మనము చేసుకుంటూ వెళ్తున్నాం కనుక ఈ మాటలు ఈ దినాన్ని ఇక్కడ మనతో మాట్లాడడానికి దేవుడు మరి మనకి తెలియజేశాడు ప్రియులారా. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేసేదని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఏ విషయంలో మనం తిరగబడుతున్నామో ఆలోచన చేసుకోవాల్సిన వారమైనా. దేవుడు మనల్ని సృజించాడు, ఆయన స్వహస్తాలతో సృజించాడు. భూమి రమ్మంటే భూమి వచ్చింది, ఆకాశము కమ్మంటే ఆకాశం వచ్చింది, సముద్రంలో మరి వేరు కమ్మంటే జలం అంతా వేరైందంట. అంత గొప్ప కార్యము. మరి సూర్యుడు రమ్మంటూ వచ్చాడు, చంద్రుడు రమ్మంటూ వచ్చాడు. వాటన్నిటితో పోల్చుకుంటే నరుడు ఏ పాటివాడు? అసలు మనం కనిపించం, మనం లెక్కలో లేని వారము. అయితే మనల్ని ప్రత్యేకంగా ప్రేమించి ఆయన స్వహస్తాలతో మనల్ని తయారు చేశాడు ప్రియులారా. విషయాన్ని మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. దేవుడు సమస్త సృష్టిని నోటి మాటతో సృజించిన దేవుడు నా పట్ల నీ పట్ల ప్రత్యేక శ్రద్ధను చూపించి ఆయన స్వహస్తాలతో మనం తయారు చేశాడు. అయినా కానీ మనము ఆయన మాట వినట్లేదంట. ఒక మాట చూడండి, యోబు గ్రంథం చూడు 38. యోబు గ్రంథము 38, 8వ వచనం చదవండి. సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దానిని మూసిన వాడెవడు? నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను చేసినప్పుడు నీవుంటివా? దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు ఇక్కడనే నీ తరంగముల పొంగు అనపబడుననియు నేను చెప్పినప్పుడు నీవుంటివా. చాలు. ఇక్కడ సముద్రమును దాని గర్భం నుండి పొర్లి రాగా తలుపుల చేత దాన్ని మూసివేసిన వాడెవడు? సముద్రం వస్తుందమ్మా, సముద్రం కెరటాలు, మన సముద్రం దగ్గరికి వెళ్తున్నాం, మాట్లాడకండి, వినండి, ఇలా చూడండి, అందరూ ఇలా చూడండి. అమ్మా సారిసారికి చెప్తున్నాను, మనసు బాధ అనిపిస్తుంది, కోపం రావట్లేదు, బాధ అనిపిస్తుంది. కారణం ఏంటంటే మరి మోషేకి వచ్చిన దోషం మాకు వస్తుంది ఏమైనా భయం ఉంది మిమ్మల్ని అని అంటుంటే. గమనించండి, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? సముద్రము దాని గర్భం నుండి పొర్లి రాగా తలుపుల చేత దాన్ని మూసివేసిన వాడెవడు? నేను మేఘమును దానికి వస్త్రముగా గాఢాంధకారము దానికి పొద్దుగుడ్డగాను చేసినప్పుడు నీవుంటివా? దానికి సరిహద్దు నియమించి దాన్ని అడ్డగడిలను తలుపులను పెట్టినప్పుడు నీవింతవరకే గాని మరి దగ్గరకు రాకూడదని ఇక్కడనే నీ తరంగులు పొంగు అణచబడునని నేను చెప్పడం కూడా నీవుంటివా? దేవుడు చెప్తున్నాడు, సముద్రం ఏర్పాటు చేశాడు, ఇక్కడ ఉండమన్నాడు, అక్కడే ఉంది. సముద్రం నుంచి కెరటాలు వస్తున్నాయి, కానీ భూమి ఎంతవరకు రావాలంటే దేవుడు ఏర్పాటు చేసిన సరిహద్దులోనే అవి ఉంటున్నాయి. ప్రియులారా, మనం గ్లోబ్ అంటాం, భూమి గోళాకారంగా ఉంది. ఆ విషయం చాలా మంది అందరికీ తెలుసు, చదువుకున్న అందరికీ తెలుసు. గుండ్రం ఉంటది. ఈ ఆకారంలో ఉన్నప్పుడు భూమి ఇక్కడ ఉన్నది, నీరు ఇక్కడ ఉంది, కానీ ఈ నీరు వచ్చి భూమి మీదకి రావట్లేదు. కారణం ఏంటి తెలుసా? ఒక్క చుక్క నీటి బుడ్డిని మనం ఇలా గాల్లో ఉంచగలమా? అసలు కొలవడానికి సఖ్యం కానంత నీరు మన పైన ఉంచాడు దేవుడు, భూమి పైన. ఆ ఆకారం చూస్తే భయం వేస్తుంది మనకి. ఆ నీరు మన మీద పొర్లి రాదు. కారణం ఏంటంటే ఇక్కడ సరిహద్దులు ఏర్పాటు చేశాడంటే దేవుడు, దానికి సరిహద్దులు నియమించిన దానికి అడ్డగడిలను తలుపులను పెట్టినప్పుడు నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదని ఇక్కడనే నీ తరంగంలో పొంగు అణపబడునని నేను చెప్పినప్పుడు నీవింటివా? మనమున్నామా? అప్పుడు లేవు. దేవుడు ఏర్పాటు చేశాడు, కానీ అవి దేవుని మాటకు
లోబడుతున్నాయి. మనిషి అయితే దేవుని మాటకు లోబట్టలేదంట. దేవుని మీద తిరుగుబాటు చేసేవారుగా ఉన్నాం ప్రియులరా. అదే అదే అధ్యాయం చూడండి, 4వ వచనము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటవి? నీవు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము. యోబు గారిని అడుగుతున్న మాటలు ఈ దినాన్ని నన్ను అడుగుతున్నాడు దేవుడు. భూమికి పునాది వేసినప్పుడు మనం ఉన్నామా? మనకేం తెలుసని దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాం? ఏం తెలుసని ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేశారు? అయిపోయింది. వాటి పరిధిగా వాటిని అన్నింటినీ కొట్టివేయడానికి యేసుక్రీస్తు ప్రభు నీ లోకానికి పంపించాలని తండ్రి ఒక ప్రణాళికను సిద్ధపరిచి మరి ఆయన నీ లోకానికి పంపించి నీ కొరకు నా కొరకు కలవరిశిలకు అప్పగించారు ప్రియులరా. ఆ విషయాన్ని మనం గమనిస్తున్నామా? నా కొరకు అప్పగించబడ్డాడే ప్రభు, నా కొరకు అప్పగించబడ్డాడే అని దేవుని మాటకు మనం లోబడుతున్నామా? ఆలోచన చేయవలసిన వారమైనా. మనం ఇక్కడ దేవుని ఆరాధించడానికి వచ్చాం. ఎందుకు వచ్చాం? దేవుని ఆరాధించడానికి. కారణం ఆయన మనల్ని విమోచించాడు. మనం ఆయనకి మాటకే లోబడవలసిన వారమైన. ఇశ్రాయేలు ప్రజలు లోబడలేదంట. ఇంకో మాట చూడండి, నిర్గమకాండము 14వ అధ్యాయం 11వ వచనము. 14. అంతటా వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుడికి మమ్మల్ని రప్పించితివా? మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులు మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమంతా చచ్చుడి కంటే ఐగుప్తీయులకు దాసులు మగుడయే మేలని చెప్పి దేవుడు చేసిన గొప్ప కార్యాలు చూసిన మా ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో దేవుడు చేసిన గొప్ప కార్యాలన్నీ చూశారు, కళ్ళారా చూశారు. ముందు మొరపెట్టారు. ఇశ్రాయేలు ప్రజలు శ్రమల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టారు. దేవుడు వారి మొరను ఆలకించాడు. దేవుడు వారి మొరను ఆలకించి మోషేని అక్కడికి పంపించాడు ప్రియులారా. పంపిస్తే అక్కడ గొప్ప అద్భుతాలు మోషే ద్వారా అద్భుతాలు చేశాడు దేవుడు. అద్భుతాలు చేసిన తర్వాత మరి ఐగుప్తు రాజు ఆ ప్రజలు అందరూ అంగీకరించారు. బాబు వీడిని ఇక్కడి నుంచి వెళ్లిపోనండి. ఇక్కడ తొలిసూలు సంతానం అంతా చనిపోయింది. మనుషులదే కాదు, పశువులది, పక్షులది సమస్తం చనిపోయింది. అంతేకాదు ఆ దేశం మీదకి వడగండ్లు వాన కురిపించాడు. నీళ్లంతా రక్తంగా చేశాడు. ఎక్కడ చూస్తే అక్కడ కప్పలున్నాయి. ఒక కప్ప పిల్ల మన ఇంట్లోకి వస్తేనే మనం ఇష్టపడలేదు. ఎక్కడ చూస్తే అక్కడ కప్పలున్నాయని ఇంత గొప్ప అద్భుత కార్యాలు చేశాడు. మొత్తం ఆ కార్యాలన్నీ చూశారు ఇశ్రాయేలు ప్రజలు. చూసి కూడా మళ్ళా చదువుతాం అన్నమాట. మా జోలికి రావద్దు, ఐగుప్తీయులుగా దాసులమగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. ఇశ్రాయేలు ప్రజలు ముందుకు సాగుతున్నప్పుడు మరి ఐగుప్తీయులు వెనక నుంచి వస్తున్నప్పుడు వెంటనే దేవుడు చేసిన కార్యాన్ని మర్చిపోయారంట. మర్చిపోయి మళ్ళా చెప్తున్నారు, ఎందుకు మేము మేము అక్కడే దాసులు అయ్యి ఉండేవారం కదా, మమ్మల్ని ఎందుకు ఇక్కడ దాకా తీసుకొచ్చావు? ఇక్కడ చచ్చడు కంటే అక్కడ సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావా అని అడుగుతారు. ఏం తిరుగుబాటు చేశారు దేవుడు? ఏం తిరుగుబాటు చేశారని మనం ఆలోచన చేస్తున్నామా? ఇశ్రాయేలు ప్రజలు చేసిన తిరుగుబాటు అమ్మా ఈ రోజు నువ్వు నేను చేస్తున్నాం దేవుని మీద. దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని మనం చూసి విని తెలుసుకుని అనుభవిస్తూ కూడా దేవునికి దూరంగా జీవిస్తున్నాం ప్రియులారా. దేవుని ఆరాధించడానికి వెనుకడుగు వేస్తున్నాం. దేవుని సన్నిధిలో చేర్చబడడానికి మనం వెనుకుంటున్నాం. దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని మనం తెలియజేయడానికి మనకు వెనుకగా ఉంటున్నాం ప్రియులారా. దేవుని విరోధంగా మనం జీవిస్తున్నాం. ఇంకో మాట చూడండి, 16 వచనం చదవండి. నిర్గమకాండము అరణ్యంలో ఇజ్రాయేల్ సమాజం అంతయు మోషే అహరోనుల మీద సనిగాను. చాలండి సినిమా. ఎందుకు సనిగారంటే ఆహారం కొరకు సనిగారు ప్రియులారా. ఆహారం కొరకు మోషే ఆహారం మీద సనిగినట్టు 16:2 మేము అక్కడ తృప్తిగా ఆహారం తిన్నాము, మాకు ఇక్కడ ఆహారం లేకుండా చేసామని మరి మోషే మీద ఆహారం మీద చదువుతుంది. ఇజ్రాయేలు మాంసం వండుకొని కుండల వద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతే చాలండి. అక్కడ అంటే తయారు చేసుకున్న మరి మాంసం దగ్గర అక్కడక్కడే కూర్చుని వేడివేడిగా తినేవారంట. మేము అక్కడ తిన్నప్పుడు అని చెప్పి అక్కడ చనిపోతే మా పరిస్థితి హాయిగా ఉంటుంది కదా అంటారు. వీళ్ళు ఏం చేశారు? ముందు ఏం చేశారు? దేవుడు వెళ్ళి మిమ్మల్ని తీసుకొస్తానన్నాడా? మోషే వెళ్ళి మిమ్మల్ని దేవుడు పిలుస్తున్నాడా అని చెప్పాడా? లేదు. వీళ్ళు మొరపెడితే దేవుడు ఆలకించాడు. గోల పెట్టారు, ఏడ్చారు. నా జీవితంలో మన జీవితంలో కూడా సమస్యలో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం మొరపెడుతుంటే దేవుడు ఆలకించి
సమాధానం దయచేస్తున్నాడు. సమాధానం దయచేసి, సహాయం దయచేసి, ఆ సమస్య నుంచి, ఆ ఇరుకు నుంచి, ఇబ్బంది నుంచి, ఆ ఇక్కడి నుంచి దేవుడు దూరపరుస్తున్నాడు. వెంటనే అంటున్నాం, తండ్రి నీవు కాబట్టి చేయగలిగావు ఈ కార్యము, నీవు కాబట్టి ఈ సహాయం నాకు చేయగలిగావు, వేరే చేయలేదు. నేను నీకు ఎప్పుడు స్తుతిపాత్రుడు, దేవా నువ్వు స్తుతిపాత్రుడు, నేను స్తుతి చెల్లించడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను అన్నావు. వెంటనే కొద్ది రోజుల్లోనే, కొద్ది గంటల్లోనే ఆ విషయాన్ని మనం మర్చిపోయే వారికి ఉన్నాం, దేవుని మీద తిరుగుబాటు చేసే వారికి ఉన్నాం. తర్వాత ఏదైనా చిన్న అవసరత ఉండి, చిన్న అక్కర ఉండి, మరి దేవుడి దగ్గర మొరపెడతాం, అడుగుతాం, హృదయపూర్వకంగా అడగం. అది కూడా దేవుడు వచ్చేసారు కదా పెద్ద పని, ఇది ఎందుకు చేయడు, ఈ చిన్న పని ఎందుకు చేయడని, ప్రభా నాకు ఆ పని కావాలి, మరి వెళ్తున్నాను, నువ్వు సహాయం చేసి, ఏదో ఆర్డర్ వేసినట్టు వేస్తే చేస్తాడా, చేయకపోతే వెంటనే దేవుడు నా ప్రార్థన ఆలకించలేదన్నా, మొదలుపెడుతున్నాం కానీ ఏమీ ప్రయోజనం ఏం లేదు, అప్పుడే 7 వారం నుంచి 3 వారాల నుంచి 9 వారం చదువుతున్నా, ఏమీ ఉపయోగం ఏమీ లేదు. దేవుని మీద తిరుగుబాటు వెంటనే మానవ నైజం అది. నరుని హృదయము బాల్యం నుండి చెడ్డది. చూడదండి అన్నమాట. 6:8 ఇర్మియా 22:27 చూడు. 22 చెడ్డది కాదు, 22:27 నీ క్షేమకాలంలో నీతో మాట్లాడుతుంది కానీ నేను విననంటివి, నా మాట వినకపోవటం నీ బాల్యం నుండి నీకు వాడుక. దేవుని మాట వినకపోవటం బాల్యం నుండి మనకు వాడుకంట ప్రియుల. చిన్నప్పటి నుంచి అని కాదు దాని అర్థం, మరి మనం పసిప్రాయంలో ఉన్నప్పటి నుంచి అని కాదు. మానవ జాతి, ఈ మానవ జాతిని దేవుడు సృజించి ఈ భూమి మీద సృజించిన నాటి నుండి, బాల్యం నుండి అంటే ఆ దినాల నుండి కూడా, ఆదాము గారి కాలం నుండి కూడా దేవుని మాటను వినకపోవటమే మన నైజం అండి. అక్కడ బాల్యం నుండి వినకపోతే నీ బాల్యం నుండి నీకు వాడుక అలవాటైపోయింది. అప్పటి నుంచి ఆది తండ్రిది, ఆది తల్లి, మన పితరులు, తాతయ్య అమ్మమ్మ చేసిన పాపం, వాళ్ళు చేసిన మాట వినకపోవటం, అదే వాడికైపోయింది, మన క్రమం అయిపోయింది. పిల్లలు అమ్మ అయిపోయింది. దేవుని మాట విననల్లవారుగా మనం ఉన్నాం, దేవుని మీద తిరుగుబాటు చేసేవారుగా మనం ఉన్నాం. ఒక మాట చూడండి, ఆదికాండం 2వ అధ్యాయము 16వ వచనము. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తిరుగునిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిన్న దినమున నిశ్చయముగా చచ్చిదు అని నరునికి ఆజ్ఞాపించును. దేవుడు చెప్తున్నాడు అక్కడ, మంచి చెడ్డలు తెలివినిచ్చే ఈ ఫలాన్ని తినకూడదని చెప్తున్నాడు. తింటే చనిపోతావని చెప్పాడు. విన్నారా? వినలేదు. మరలా దేవుని మీద మరి ఏమంటున్నారు, దాన్ని వాదన చేస్తున్నారు, తిరుగుబాటు చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే ఆదాము గారు పిలిచినప్పుడు, ఇంక చదవటానికి మనకు సమయం లేదు, పిలిచినప్పుడు చెప్తున్నాడు, అయ్యా మరి నీవు ఇచ్చిన ఈ స్త్రీ తిని నన్ను తినమని చెప్పింది, నువ్వు ఇచ్చావు కాబట్టి ఆమె చెప్పింది కాబట్టి నేను తిన్నాను. తిరుగుబాటు దేవుని మీద పిల్లల. అతను బాల్యదినం అంటే మానవ జాతి పుట్టినప్పుడు ఆ బాల్యదినం, మానవ జాతి బాల్యదినం నుంచి దేవుని మీద తిరుగుబాటు మనం చేసేవారుగా ఉన్నాం ప్రియులారా, మనం చేసేవారుగా ఉన్నాం. ఇంకో మాట చూద్దాం చూడండి, యెషయా గ్రంథం 65:2, యెషయా 65:2 త్వరగా ముగిస్తాను. తమ ఆలోచనలను అనుసరించి 65:2 తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గంలో నడుచుకోవచ్చు, లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుదను. మనం ఆ స్థితిలో చాపుచున్నాం. మనం ఏ స్థితిలో ఉన్నా గాని అలా ఉన్నాం, దేవునికి లోబడనొల్లకుండా దేవుని మీద తిరుగుబాటు చేసే ప్రజలుగా మనమున్నా గాని, మన పితరులు ఉన్నారు, తర్వాత మనమున్నా గాని దేవుడు దినమంతా ఆయన చేతులు చాపుతున్నాడని ప్రియులారా. ఎందుకంటే నశించిపోతామని. నశించిపోతే ఎక్కడికి వెళ్తాం? నిత్య నరకానికి వెళ్ళిపోతాం. నా బిడ్డలు, నా స్వాస్థాలతో తయారు చేసిన నా పిల్లలు ఆ నరకానికి వెళ్ళిపోతారేమని రక్షించాలని ఆయన దినమెల్లా ఆయన చేతులు చాపుతున్నాడని పిల్లారా. ఇంకా మనం ఎవరైనా విననొల్లని వారిగా ఉన్నామా? దేవుని ప్రేమను గుర్తించని వారుగా ఉన్నామా? దేవుని మాట మరి పెడచెవి పెట్టేవారుగా ఉన్నామా? దేవుని మీద తిరుగుబాటు చేసేవారుగా ఉన్నామా? ఈ దిన మంది వాటిని అన్నింటినీ విడిచిపెట్టుకోవాలి ప్రియులారా. దేవునికి వ్యతిరేకంగా జీవించడం విడిచిపెట్టుకోవాలి. కాబట్టి దేవుడంట తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గం నడుచుకోవచ్చు. మనం ఎలా ఉన్నామంట? మన ఇష్టానుసారమైన మన ఆలోచనలు, మన సొంత తలంపులు చెప్పిన, సొంత ఆలోచనలు చెప్పిన మన కార్యక్రమాలను సాగిస్తూనే ఉన్నాం తప్ప దేవుని చిత్తానికి లోబట్టలేదంట. దేవుని మాట మనం వినట్లేదంట.
లోబడని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుతున్నాను. లోబడట్లేదు, దేవునికి దూరంగా వ్యతిరేకంగా జీవిస్తున్నా కానీ దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు. ప్రియులారా, విడిచిపెట్టుంటే ఆ నిమిషాన్ని మనము మరణించేవారం. చిన్న మాట మీకు చెప్పాలి. గత ఆదివారం దినాన నేను డ్యూటీకి వెళ్లి సాయంకాలం 7:30కి రోడ్డు క్రాస్ చేస్తూ యువతల నుంచి మధ్యలో డివైడర్ ఉంటుంది, డివైడర్ దాకా మళ్ళీ అవతల పక్కకి వెళ్ళాలి. నేను ఈ రోడ్డు క్రాస్ చేస్తూ మధ్యలో డివైడర్ దగ్గరికి వెళ్ళాలి. నేను స్పీడ్ గా వీటి చూసుకుంటూ బస్సులు వస్తున్నాయి, ఏం వస్తున్నాయి వెహికల్స్ అని చూస్తూ పరిగెట్టుకుని ఆ డివైడర్ మీదకి వెళ్ళాను. స్పీడ్ గా పరిగెడుతున్నాను. పరిగెట్టి ఆ డివైడర్ మీదకి వెళ్ళినప్పుడు ఒక ఇటక లెగిచిపోయినట్టుంది, నేను చూడలేదు, అక్కడ పైకి ఎత్తుకుంది. నేను పరిగెట్టుకెళ్ళి ఆ ఇటకను తన్నిన వెంటనే ఇంచుమించు ఇంత ఎత్తు లేచి అవతల పక్కన ఉన్న రోడ్డు మయంగా పడిపోయింది. అక్కడ మురగావ్ సిటీలో చాలా స్పీడ్ గా వస్తూ ఉంటాయి వెహికల్స్. అంటే సిటీలో సిగ్నల్ లిమిట్స్ ఉంటాయి కనుక సిగ్నల్ మరి లైట్లు పడిపోతే చాలా స్పీడ్ గా వస్తూ ఉంటాయి, మీ అందరికి తెలిసిన విషయమే. నేను అలా పడిపోయిన తర్వాత ఒక సెకండ్ కి ఒక అర నిమిషం అవుతుంది. కీస్ మన సౌండ్లు నా చేతికి కనపడుతున్నాయి. అప్పుడు నేను అనుకున్నాను, మొత్తం ఇవన్నీ నా మీద నుంచి వెళ్ళిపోయినాయి, నేను పిప్పి అయిపోయింది అనుకున్నాను. పిప్పి చాలా సార్లు అనుకునేవాడిని, అప్పుడు ఇక్కడ ఎవడైనా పడితే ఏముందరో బాబు తుప్పు అయిపోతాడు అనుకునేవాడిని. కానీ నేనే పడ్డాను. పడిన తర్వాత నేను అనుకున్నాను తుప్పు అయిపోయాను, నేను ఇవన్నీ వెళ్ళిపోయింది అనుకున్నాను. ఒక నిమిషానికి కళ్ళు నెమ్మదిగా తెరిచి ఇలా చూసేపాటికి లైట్లు వెలుగుతున్నాయండి. నేను బ్రతికే ఉన్నాను కదా అని నేను లేచి నాకు నేను కలిసాను, ఎవరు ముట్టుకోలేదు నన్ను. నాకు నేను కలిసిన బ్యాగ్ అక్కడ పడింది, మొబైల్ ఫోన్స్ ఇక్కడ పడిపోయి ఉన్నాయి. బ్యాగులో తీసి నేను నెమ్మదిగా తీసుకుని దీంట్లో పెట్టుకున్నాను. కాల్ సహకరించట్లేదు. మరి అలాగే నెమ్మదిగా లేచి ఇచ్చేటప్పటికి అప్పుడు అక్కడ ఉన్న ఒకరిద్దరు వచ్చారు, నన్ను కొంచెం చేపట్టుకున్నారు. అక్కడికి వెళ్ళి నేను కారు దగ్గర ఒక కారు అంటే దానికి ట్యాక్సీకి ఇలా జారబెట్టాను. అడిగారు పర్వాలేదా అని అడిగారు. పర్వాలేదు అంటే అప్పుడు ట్రాఫిక్ మూవ్ అయింది. ప్రియులారా, దేవుడు విడిచిపెట్టడం అంటే జరిగితే ఒక్క నిమిషం కాదు, దాన్ని 10 సెకండ్లలో ఒక వెహికల్ నా మీద నుంచి వెళ్తే నేను ఇది మీరు నన్ను చూడలేదు, నేను ఇక్కడ నిల్చుని దేవుని వాక్యం చెప్పలేదు. కారణం ఏంటంటే దేవుడు దినమెల్లా ఆయన చేతులు చాపుతూనే ఉన్నాడు. తప్పిపోతున్నా, నా బిడ్డ తప్పిపోతుంది, నా కుమారుడు తప్పిపోతున్నాడు, నా కుమార్తె తప్పిపోతున్నాను, దినమెల్లా ఆయన చేతులు చాపుతూనే ఉన్నాడు. వినని ప్రజలుగా మనమున్నాం ప్రియులరా. దేవుడు కనుక మరి నేను చేసే, మీరు చేసే, మా కొరకు మీరు చేసే ప్రార్థన కూడా, మేము మీ కొరకు చేసే ప్రార్థన వినకపోయి ఉండుంటే అది నన్ను నేను చనిపోయి ఉండేవాడిని ప్రియులారా. ఇక్కడ చెప్తుంది మాట, లోబడలని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపుచున్నాను. వినకపోయినా కానీ వీళ్ళు విడిచిపెట్టట్లేదంట. మన బిడ్డలు వినకపోతే ఏమంటా, అరే నీ దారిని చూసుకో, నీతో నేను పడలేను, నీ దారి నీదే, నా దారి నాదే, పడలేను బాబు. పెళ్ళైన వాళ్ళు అయితే మా ఆంధ్ర సైడ్ అంటారు, బాబు అమ్మ ఇంకా సోళ్ళ బియ్యం వాడిని వండేసుకోమను, నా సోళ్ళ బియ్యం నేను. తండ్రి అయిన దేవుడు అలాగంటలేదు ప్రియులారా, అలాగనట్లేదు, దినమంతా చెప్తున్నాడు. ఒక విషయం చెప్పడం మర్చిపోయింది. యెషయా గ్రంథం 46:4 ఒక మాట ఉంది. తమ్ముడు ఒకసారి చదివే మాట. నేను ఒక ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడు నేనే, తలెంట్రుకలు ఎదిగే వరకు చాలండి. ముదిమి వచ్చే వరకు ఎత్తుకుంటాడంట, ఇప్పుడు కాదు, ముదిమి వచ్చే వరకు ఎత్తుకుంటాను అన్నాడు. నేను ఆ యాక్సిడెంట్ కాకముందు 2 రోజుల ముందు 3 రోజుల ముందు వాక్యం ధ్యానిస్తుంటే ఈ మాట నాకు కనిపించింది, నాకు గుచ్చుతుంది ఈ మాట. నేను చదివిన తర్వాత అక్కదొక్క నేను పంచుకున్న విషయం, అక్క ఇలా ముదిమి వచ్చే వరకు ఎత్తుకుంటాను అంటాడు దేవుడు అని మోషంతో చెప్పాను. కారణం ఏంటంటే అది నా జీవితంలో మరి దేవుడు క్రియారూపకంగా కార్యరూపంగా చేసి చూపించాడు ప్రియులారా. నన్ను మొయ్యలేనని దేవుడు అనుకోలేదు, నేను భారమని దేవుడు అనుకోలేదు. నేను పడిపోతే నన్ను ఆయన లేవదీశాడు, ఆయన ఎత్తుకున్నాడు కాబట్టి నేను బ్రతుకున్నాను ప్రియులారా. మనం ఎప్పుడు మనమైతే మన బిడ్డల విషయంలో, మన కుటుంబ విషయంలో సమస్యలు కలిగినప్పుడు నేను మొయ్యలేనరా బాబు ఈ సంవత్సరం, ఈ బాధ నేను పడలేనంటాం, కానీ దేవుడు మనల్ని అలా అంటలేదు. ఎంత ఇబ్బంది పెట్టినా, దేవునికి ఎంత వ్యతిరేకంగా జీవించినా, ఎంత మరి దూరంగా మనం ఉన్నా కానీ దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టట్లేదంట. లోబడనల్లోని ప్రజల వైపు దినవెల్లా ఆయన చేతులు చాపుతూనే ఉన్నాడంట. యెషయా 59 మొదటి వచనము, రక్షింపనేరకుండినట్లు యెహోవా హస్తం కురుచుకాలేదు, విననేరకుండినట్లు మందము కాలేదు. చాలండి. రక్షించడానికి ఆయనకి మరి ఇబ్బంది ఏమీ లేదు. అయ్యో మా పిల్లల్లో ఉన్న వాళ్ళని రక్షించాడు, అబ్బాయిలో ఉన్న వాళ్ళని రక్షించలేడు, ఆయన అక్కడే ఉంటాడు, లేదా ఇండియాలో ఉన్న వాళ్ళని రక్షించలేదు అంటే అని కానే కాదు, ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు ప్రియులారా. రక్షింపనేరకుండినట్లు యెహోవా హస్తము కురుచుకాలేదు. నువ్వు ఎక్కడున్నా కానీ నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎలాగా? మనం మొరపెట్టాలని. విననేరకుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు.
ఆయన మనం మొరపెడితే ఆయన విని రక్షించేవాడుగా ఉన్నాడు ప్రియులారా. కాకపోతే ఇక్కడ కండిషన్ ఉంది, ఇక్కడ ఒక సమస్య ఉంది. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చుచున్నవి. మన దోషాలు మన దేవునికి మనకి మధ్యలో అడ్డంగా వస్తున్నాయంట ప్రియులారా, అడ్డంగా వస్తున్నాయంట. అయితే వాటిని కొట్టివేయాలి, వాటిని తీసివేయాలి, వాటిని దూరపరచాలి. వాటిని దూరపరచాలంటే పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తున్నాం. పాపం చేస్తే దానికి ప్రతిగా బలులు అర్పించేవారు, అర్పణలు అర్పించేవారు. కానీ అవి అశాశ్వతమైన బలులు. ఇప్పుడు ఈ పాపాలన్నీ తీసివేయాలంటే మరి ఒక వ్యక్తి ఇక్కడికి రావాలి. చూడండి, మాట చూడండి, 59:16 అధ్యాయము, అదే యెషయా గ్రంథం 59 అధ్యాయము 16 వచనము. సంరక్షకుడు లేకపోవట ఆయన చూసాను, మధ్యవర్తి లేకుండా చూసి ఆశ్చర్యపడను. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయం చేశాను, నీతియే ఆధారమైన. మధ్యవర్తి లేడంటమ్మా, మధ్యవర్తి లేడు. మధ్యవర్తి కావాలి. ఇప్పుడు ఒక మధ్యవర్తి మనల్ని రక్షించడానికి ఒక మధ్యవర్తి కావాలి. కారణం ఏంటంటే మరి మన ప్రజలు, మన పాపములు మన తండ్రికి మనకి మధ్యన అడ్డుగోడల వలె ఉన్నవంట. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చుచున్నవి. అడ్డం వచ్చేస్తానంటే దేవుడితో మనతో మాట్లాడినట్లేదంట. మన మరలు దేవుడి దగ్గరికి చేరనివ్వట్లేదు. ఈ కారణం ఏంటంటే మన దోషాలు, మన పాపాలు. వీటిని ఈ మధ్య గోడను ఛేదించడానికి, దూరపరచడానికి ఒక మధ్యవర్తి కావాలి ప్రియులారా. ఏదైనా చిన్న ఘర్షణ జరుగుతుంది, చిన్న ఇబ్బంది వచ్చింది, ఒక సమస్య వచ్చినప్పుడు మరి ఇద్దరి మధ్యన సమన్వయపరచడానికి, మరి వాళ్ళని సాటిస్ఫై చేయడానికి, ఒప్పించడానికి ఒక మధ్యవర్తి కావాలి. అన్న నువ్వు రాను గిరీష్, నువ్వు చెప్పు, ఆయన వింటారు, నువ్వు చెప్తే వింటారు, కొంచెం నువ్వు రాను. చాలా మనకు సహజంగా తెలిసిన విషయమే. కానీ ఆత్మీయ జీవితంలో కూడా మనం నా జీవితాలు, మన పాపాలను కొట్టివేయాలంటే, మనకు మధ్యన ఉన్న గోడ తొలగించాలంటే ఒక మధ్యవర్తి కావాలంట. సంరక్షకుడు లేకపోవడం ఆయన చూసాను, మధ్యవర్తి లేకుండా చూసి ఆశ్చర్యపడాను. మధ్యవర్తి కావాలని ఆలోచన చేశాడు దేవుడు ప్రియులారా. దేవుడు మధ్యవర్తి కావాలని ఆలోచన చేశాడు. ఎబ్రీ పత్రిక 9 అధ్యాయం 15 వచనము. ఎబ్రీ 9:15. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గురించిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. చాలండి, కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. పాత నిబంధన కాలంలో ఉన్న బలులు, అర్పణలు, వాటి వల్ల మనకు ప్రయోజనం లేదని, వాటి వల్ల మనం విమోచింపబడట్లేదని, సంపూర్ణంగా విమోచింపబడలేకపోయారు ఇశ్రాయేలు ప్రజలని అని ఆలోచన చేసి శాశ్వతంగా కొట్టివేయాలంటే వీటినన్నిటి ఈ మధ్య గోడను తొలగించడానికి ఒక మధ్యవర్తి కావాలి. ఆ మధ్యవర్తి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఇక్కడ చూడండి, హేతు చేతనే మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధము నుండి విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యముల గురించి వాగ్దానం పొంది నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. మనము మరి మొదటి నిబంధన కాలంలో అపరాధం నుండి విమోచించడం కలుగుటకు, ఆ మొదటి నిబంధన కాలం అంటే మోషే ధర్మశాస్త్ర కాలం నుంచి ఉన్న పాపాలన్నింటినీ కొట్టివేయలేదు, సంపూర్ణంగా కొట్టివేయబడలేదు. కాబట్టి వాటినన్నింటి నుంచి విమోచన కలిగించుటకై మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యం గురించి. నిత్యమైన శ్వాసం పిలువబడిన వారు ఎవరు? నేను, మీరు, మనము. ఈ లోకంలో రక్షింపబడిన వారు, దేవుని అంగీకరించిన వారందరూ పిలువబడిన వారు ప్రియులారా. మనకేముందంటే నిత్యమైన స్వాస్థ్యం ఉంది ప్రియులారా. ఈ మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి మన పాపముల నుంచి, మన దోషముల నుంచి మనకు విడుదల దయచేసి నిత్యమైన స్వాస్థ్యాన్ని మనకిచ్చారు. మన పేర్లు రక్షింపబడి సంఘంలో చేర్చబడి, రక్షింపబడటమే కాదు కానీ, పాపాలు ఒప్పుకోవడమే కాదు కానీ, విడిచిపెట్టడమే కాదు కానీ, మరి బాప్తిజం పొందడమే కాదు కానీ, సంఘంలో చేర్చబడటం కాదు కానీ, ప్రభు చిత్తానుసారంగా జీవించాలి. ముఖ్యంగా వాక్యానుసారంగా జీవించాలి. నువ్వు రక్షణ పొందావంటే అది ఒక ట్యాగ్ కాదు, ఒక గుర్తు కాదు, ఒక ముద్ర కాదు. అది రక్షణ పొందడం ముద్ర కాదు. రక్షణ పొందిన తర్వాత నా ఆత్మీయ జీవితం, మన ఆత్మీయ జీవితాలు ప్రభుకి ఇష్ట ప్రకారం జీవించగలిగితేనే నిజమైన రక్షణ. ప్రభు చిత్తాన్ని నెరవేర్చగలిగితేనే నిజమైన రక్షణ. ప్రభు మన కొరకు మరణించాడు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చగలిగితేనే మన పేర్లు జీవగ్రంథంలో లిఖించబడి ఉంటాయి. రక్షణ పొందిన వెంటనే మన పేరు లిఖించబడింది, నేను ఏం చేసినా పర్లేదని మనం ఆలోచన చేస్తున్నామేమో, ఈ రక్షణ అడ్డం పెట్టుకుని మన జీవితాన్ని మరి కొనసాగిస్తున్నామేమో, నేను రక్షింపబడిపోయాను, నాకు లైసెన్స్ వచ్చిందని మన జీవితాన్ని మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నామేమో. కానీ కాదు ప్రియులారా, కానీ కాదు. ఈయన
కానే కాదు. ఎందుకంటే దానికి మనము శిక్ష ఫలితము అనుభవించవలసిన వారమై ఉన్నాం. నిశ్చయమైన స్వాస్థ్యమును కూర్చి వాగ్దానం పొంది నిమిత్తం ఆయన కొత్త నిబంధనలకు మధ్యవర్తి ఉన్నాడు. పాత నిబంధనలో ఒక ఛాయ, ఒక రూపం కనపడుతూ ఉంటే ప్రియులారా, కొత్త నిబంధనలో దానికి రుజువు చేయబడుతుంది. ఇక్కడ పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఒక వ్యత్యాసం ఉంది. పాత నిబంధన గ్రంథంలో ఒక రూపము, ఒక ఛాయ, నీడ అంటారు కదా, అది నీడ కనబడుతూ ఉంటే కొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేపాటికి దాన్ని రుజువులు చేయబడి 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చూస్తున్నాం మనము. చూడద్దు, ఒక మాట చదువుతాడు. 53 మన అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడిన, మన దోషములను బట్టి నలగొట్టబడిను. ఈ పాత నిబంధన గ్రంథంలో ఎవరైనా గాయపరచబడ్డారా, నలగొట్టబడ్డారా? లేనే లేదు. అంటే రావాల్సిన దినాల్లో నీ కొరకు నా కొరకు ఒక ఆయన ఇక్కడికి రావాలి, ఒక మధ్యవర్తి ఇక్కడికి రావాలి, ఆయన గాయపరచబడాలి, నలగొట్టబడాలని ఇక్కడ 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 ఛాయగా ఇక్కడ వ్రాయించి పెట్టబడింది. దాన్ని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి రుజువు చేశారు. ప్రియులారా, రుజువు చేశారు. కారణం ఏంటంటే మన దోషాలు, మన పాపములు మన దేవునికి అడ్డంగా ఉన్నాయి కాబట్టి వాటిని కొట్టివేయాలని యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు, వాటిని కొట్టివేశారు. చివరిగా చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. దేవుడు అక్కడే, దేవునికి నరుడుకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఆయనే క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్తకాలమందు ఇయ్యబడును. చాలండి. దేవుడు అక్కడే నరులకును దేవునికి మధ్యవర్తి ఒకడే. దేవుడికి మనకి మధ్యన ఒక మధ్యవర్తిగా, ఒక మధ్య సంరక్షకుడుగా ఆయన ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు మధ్యవర్తికి ఈ లోకానికి వచ్చి ఆయన మరణించాడు. ప్రియులారా, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. నరుడుగా ఎందుకు వచ్చాడని ఎప్పుడైనా ఆలోచించారా? యేసుక్రీస్తు ప్రభు వారు నరుడుగా ఎందుకు వచ్చాడని ఎప్పుడైనా ఆలోచించారా? అందరికీ తెలుసు, కానీ దాని గురించి మనం పట్టించుకోము. దేవుడు, తండ్రి అనే దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి ఒక కుక్క రూపంలో ఏదైనా ఒక సాధనాన్ని ఇక్కడ పంపించుంటే అది మురుగుతుంటే ఏం చేస్తాం? మనం కొట్టేస్తాం, తరిమేస్తాం, లేకపోతే వాళ్ళు ఎవరినైనా పిలిచి పట్టుకెళ్ళి ప్రభావం చెప్తాం. దాని భాష మనకు తెలియదు కనుక. ఏ జంతువు రూపంలోనో పక్షుల రూపంలో వచ్చుంటే కారణం అది. కానీ దేవుడు మన రూపం చెప్పున కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని ఈ లోకానికి పంపించాడు ప్రియులారా. ఎందుకంటే నీతో మాట్లాడడానికి, నాతో మాట్లాడడానికి, ఆ మాట మనకు తెలియడం కోసం ప్రియులారా. సమస్తం ఎరిగిన దేవుడు, మన పట్ల ప్రణాళిక చేసిన దేవుడు ఆదికాండ గ్రంథంలోనే. కనుకనే యేసుక్రీస్తు ప్రభువాన్ని నరుల రూపంలో నరుడుగా ఈ లోకానికి పంపించాడంట. క్రీస్తు యేసును తమ్ముడు మార్చదు మళ్ళీ క్రీస్తు యేసును నరుడు, క్రీస్తు యేసుక్రీస్తు ప్రభు నరుడుగా ఈ లోకానికి వచ్చాడు ప్రియులారా. మన మధ్య ఉన్న మధ్య గోడను తొలగించి వేశాడు, మన పాపాలన్నీ కొట్టివేశాడు. కనుక ఆ కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, మన పాపంలో ఉండగా మనం విమోచించబడలేని స్థితిలో మనం ఉండగా, దేవునికి వ్యతిరేకులుగా మనం జీవిస్తున్నప్పుడు, విననల్లని వారిగా మనం ఉన్నప్పుడు, తండ్రి అయిన దేవుడు ఆలోచన చేసి తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి మధ్యవర్తిగా పంపించాడు. ఆయన ఈ మధ్యవర్తిగా రావడానికి అది మాటలతో సంధి చేయడం లేదు ప్రియులారా, మాటలతో సంధి చేయలేదు. ఈ లోకంలో మధ్యవర్తులు ఏం చేస్తారు? మాటలతో సంధి చేస్తారు. అంతకన్నా మంచి అయితే కొంచెం ధన సాయం చేసి, బాబు అడిగిపోతున్నాడు రా, నీకు 100 ఇవ్వాలని నేను 20 ఇస్తున్నాను, 30 ఇస్తున్నాను, ఇంకేమీ ఇవ్వలేడు అన్న బంధువు లేకపోతే నా ఫ్రెండ్ ఏం చేయలేడు అని మనం చెప్తూ ఉంటారు. కానీ ఈ దేవుడు, ఈ మధ్యవర్తి, నీ కొరకు నా కొరకు మరి ఇక్కడ చెల్లించిన క్రైమ్ ఏంటంటే ఆయన విలువైన రక్తము, ఆయన ప్రాణాన్ని పెట్టి ప్రియులారా మనల్ని విమోచించి మనల్ని రక్షించాడు. అటువంటి గొప్ప దేవుని జ్ఞాపకం చేసుకుని మనం ఆరాధించవలసిన వారమైనా ఆరాధిద్దాం. ఒక మాట చెప్పి మీకు నేను ముగిస్తున్నాను. మరి గమనించండి, మేము చెప్పే ఏ మాట అయినా సరే మరి మీరు ఆత్మీయ జీవితంలో బలపడాలని, దేవునికి దగ్గరగా రావాలని, దేవుని చిత్తంలో మనం అంటికట్టబడాలని మాకు తలంపు చెప్పు మీకు తెలియజేయడమే తప్ప ఎవరిని నొప్పించాలని, బాధించాలని కాదు. మీరు ఎవరు అలాగా మరి అనాలోచనగా చేసుకోకూడదు. ఇక్కడ ఒక మాట చదువుతున్నాను, గమనించండి.
ఒక మాట చదివి నేను ముగిస్తాను. లూకాసు వార్త 24వ అధ్యాయము. మనకి అందరికి తెలిసిన మాటే. ఒకే వచనం చదివి నేను ముగింతాను, సమయం అయిపోయింది. మొదటి వచనము. ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి వద్దకు వచ్చి. చాలండి అమ్మ, యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేసినప్పుడు మరి స్త్రీలు సమాధిని చూడడానికి వచ్చారు. ఎలా వచ్చారంటే లెగిసిపోయి వెంటనే బ్రష్ చేసుకుంటా రాలేదు. గమనించండి, బ్రష్ నోట్లో పెట్టుకుని ప్రభుని చూద్దామని రాలేదు. ముఖం మీద నీళ్లు ఇలా చల్లుకుని ప్రభుని చూద్దామని రాలేదు. సిద్ధపరచుకున్న సుగంధ ద్రవ్యం తీసుకుని అక్కడికి వచ్చారని ప్రియులారా. ఎలా వచ్చారు అంటే సిద్ధపరచుకోవడం అంటే ముందు రోజు ఎప్పుడో అవన్నీ తెచ్చి పెట్టుకున్నారు, రెడీ చేసుకున్నారు. ఎలా పట్టుకెళ్ళాలి, ఎలా దేవునికి ఆరాధించాలి, ఎలాగా మరి సేవించాలి, దేవుని ఎలా చూడాలి, ఎప్పటి నుంచి ఆ ముందు రోజుని. ఆ పై మాటలో చూడుతుంది 24. తిరిగి వెళ్లి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరిచి. చాలండి, ముందే సిద్ధపరచుకున్నారు. ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయారు. సమాజం చేయడం చూసి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత అక్కడ సిద్ధపరచుకున్నారంట. ఆ రోజు ముందు రోజే సిద్ధపరచుకున్నారు. ప్రియులారా, దేవుని సన్నిధికి వస్తున్నాం. మనం సిద్ధపాటు కలిగి ఇక్కడికి రావాలి. మనం ఏదైనా ఊరు వెళ్ళాలంటే 5 గంటలకు ట్రైన్ అని చెప్తే 4 గంటలకు రైల్వే స్టేషన్ లో కూర్చుంటాం మనం. కారణం ఏంటంటే ట్రైన్ వెళ్ళిపోతే టికెట్ పెట్టి డబ్బు పెట్టి కొన్న టికెట్ అది. మరి ట్రైన్ మిస్ అయితే ట్రైన్ దొరుకుతుంది. కానీ ప్రభు సన్నిధికి మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చని మనం ఆలోచన చేస్తున్నామేమో గమనించండి. సమయానికి రండి. ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం ఈ మాటలు మీకు. మీరు ఎవరు నొచ్చుకోవద్దు దయచేసి. తప్పనిసరి పని ఉంటే తప్ప మరి క్రమంగా టైంకి వచ్చి ఇక్కడ దేవుని ఆరాధించడానికి మనం అందరము సిద్ధపడదాం. దేవుడు ఇచ్చిన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించును గాక. ఆమేన్. మరి ఇప్పుడు మనము దేవుని వాక్యం విన్నాం. మరి మనం ఆరాధనలోకి వెళ్తాం. ఆరాధనకి వెళ్లే ముందు ఒక చిన్న మనవి. మనమందరం కూడా ఆరాధనలో ఏకీభవించాలా. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని మనం వాక్యమును ధ్యానించాలా. అలాగే ఇప్పుడు మనం దేవుని ధ్యానించే సమయము. అందరం ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని ఇతరులు ఆరాధన చేసేటప్పుడు ఆ ఆరాధనతో ఏకీభవించాలని మనవి. ఎందుకంటే మన భౌతిక కార్యములు మనం దేవునికి దగ్గరగా చేర్చవు. మన ఆత్మీయ కార్యములే మన అంతరంగములో కార్యం జరగాల. ఆ సమయం ఈ సమయమే మరి మన ఆత్మ పరమాత్మతో అనుసంధానమయ్యే సమయం ఇది. ఆ ఆత్మీయ ఆనందాన్ని మనం పొందాలంటే మనం అటు ఇటు చూసి లేకపోతే మన ధ్యాసంతా వేరే వాటిపైన పెడితే ఆ ఆత్మీయ ఆనందం మనము పొందలేం. మీరు ఆత్మీయ ఆనందం పొందినప్పుడు మీలో అంతరంగంగా మీలో ఎన్నో ఆలోచనలు, మీలో ఒక శబ్దం వినపడుతుంది. దాన్ని మీరు గమనించుకోగలగాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరెవరు ఆరాధిస్తున్నారో లేకపోతే కేవలం ఒక్కరికి మాత్రము మిగతా వాళ్ళంతా కళ్ళు మూసుకోవాలి. ఇతరులు ఆరాధన చేస్తుంటే ఆ ఆరాధనతో ఏకీభవించాలి. మరి పిల్లలు కలిగిన వాళ్ళు మాత్రమే వారి పిల్లలు చూసుకోవడానికి వారు కళ్ళు తెరవచ్చు. అలాగే ఏదైనా పరిచర్య అప్పచెప్పబడి ఉంటే వారు కూడా కళ్ళు తెరవచ్చు. మిగతా వాళ్ళంతా కూడా ఇతరులు ఆరాధన చేస్తుంటే ఆరాధనతో మనము ఏకీభవించాలని మనవి. మనమందరం కూడా ఆత్మీయ ఆనందం పొంది ఆ దేవుని ఆశీర్వాదాలు కూడా మనం పొందాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ దేవుని సన్నిధి ఉంది. మీరు అది గమనించుకోవాలి. దేవుడు మన మధ్యలో ఉన్నాడు అనేది మీ మనసులో ఉంచుకోవాలి. మరి మనం స్కూల్లో మన క్లాస్లో ఒక టీచర్ మన ముందు ఉంటే మనం ఎంత క్రమశిక్షణతో ఉంటామో ఇక్కడ కూడా దేవుడు మన మధ్యలో ఉన్నాడంటే మనం ఎంత క్రమశిక్షణతో ఉన్నానో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని ఆరాధన చేసేటప్పుడు ఇతరుల ఆరాధనతో ఏకీభవించాలని మనవి. మరి మొట్టమొదటిగా ఈ హాల్లో ఉన్న బ్రదర్